ప్రస్తుతం మనతో పాటు కల్వకుంట్ల కవిత గారు ఉన్నారు. కవిత గారు, ఇప్పుడు మహిళలకి ఈరోజు 33% రిజర్వేషన్ బిల్లు ఆగిపోవడాన్ని ఏ విధంగా చూస్తున్నారు? అంటే ఇంకా మహిళలు చట్టసభలకు వెళ్ళే అవకాశం లేనట్టుకో. మహిళలు స్వశక్తులుగా మారి ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరం కూడా చట్టసభలకు వెళ్ళడం జరిగింది. ఒక పర్టికులర్ రిజర్వేషన్ ఇచ్చినుంటే బాగుండేది, కానీ ఆ రిజర్వేషన్ ఇవ్వకుండా ఒకసారి కాంగ్రెస్ ఒకసారి బీజేపీ అడ్డుపడుతూ మహిళలకు, భారతదేశ మహిళలను రెండు పార్టీలు కూడా మోసం చేస్తారు. ఆ మోసాన్ని మరి ఎదుర్కొంటూ అట్లానే మహిళలు వారి సొంత బలం పెంచుకునే విధంగా మాలాంటి పార్టీలు, రాజకీయ శక్తులు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయడానికి నేను ముందుకు వచ్చాను. నేను మహిళలందరికీ ఒకటే పిలిపిస్తా ఉన్నాను. నేను కూడా ఒకప్పుడు అందరు మగవారిపై కొట్లాడి గెలిచినటువంటి దాన్ని ఒక పార్లమెంట్ సభ్యురాలిగా. సో ఫ్యూచర్ లో కూడా ఎలక్షన్స్ ఉంటే మనతోని కాదు అని అనుకోకండి. మీరు ముందుకు రండి, బయటికి రండి. హెల్ప్ చేయడానికి, గైడ్ చేయడానికి మాలాంటి వారం అందరం కూడా ఉన్నాం. ఒక పర్టికులర్ రిజర్వేషన్ ఇచ్చినుంటే బాగుండేది, కానీ ఆ రిజర్వేషన్ ఇవ్వకుండా ఒకసారి కాంగ్రెస్ ఒకసారి బీజేపీ అడ్డుపడుతూ మహిళలకు, భారతదేశ మహిళలను రెండు పార్టీలు కూడా మోసం చేస్తారు. ఆ మోసాన్ని మరి ఎదుర్కొంటూ అట్లానే మహిళలు వారి సొంత బలం పెంచుకునే విధంగా మాలాంటి పార్టీలు, రాజకీయ శక్తులు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయడానికి నేను ముందుకు వచ్చాను. నేను మహిళలందరికీ ఒకటే పిలిపిస్తా ఉన్నాను. నేను కూడా ఒకప్పుడు అందరు మగవారిపై కొట్లాడి గెలిచినటువంటి దాన్ని ఒక పార్లమెంట్ సభ్యురాలిగా. సో ఫ్యూచర్ లో కూడా ఎలక్షన్స్ ఉంటే మనతోని కాదు అని అనుకోకండి. మీరు ముందుకు రండి, బయటికి రండి. హెల్ప్ చేయడానికి, గైడ్ చేయడానికి మాలాంటి వారం అందరం కూడా ఉన్నాం.